సరే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవనీయులు అర్బన్ ఎమ్మెల్యే గారైన శ్రీ ధర్మపురం సార్ గారు మాట్లాడారు. మహేష్ కుమార్ గారికి, ప్రభుత్వ సలహాదారు పెద్దలు షబిరెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న అధికారులకు, మాజీ కార్పొరేటర్లకు, ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పొందుతున్న వేదిక ముందున్న మా సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ప్రభుత్వం తరఫు నుండి 1 లక్ష రూపాయలు పేదలు, మధ్యతరగతి వాళ్ళు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయల సహకారం అందడం అనేది చాలా సంతోషదాయక విషయము. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏదైతే మీరు ఈరోజు పెళ్ళిళ్ళు చేయాలంటే తక్కువ లక్షలలో ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు అప్పు చేస్తే ఈ డబ్బు మీ చేతికి రాగానే ముందు అప్పు తీర్చుకోవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు గత 2 వారాల క్రితం వచ్చినట్టున్నాయి. ఆర్డీఓ గారు భవిష్యత్తులో మా మహేష్ గారికి, షబిరెడ్డి గారికి రాగానే వాళ్ళకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి రోజు వెళ్తూ ఉన్నారు. నా దగ్గరికి వస్తున్నారు. తొందరగా అందించేటట్లు మనం ప్రయత్నం చేయాలని మీ ద్వారా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా షబిరెడ్డి గారు గత 6 నెలల క్రితం మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రమాణ స్వీకరణ అందరం ఇదే స్టేజ్ మీద ఉన్నాం. ఈ స్కీమ్ ప్రవేశపెట్టి తర్వాత కొన్ని ప్రభుత్వాలు వాటిని అమౌంట్ పెంచుకుంటా పోతూ ఈరోజు 1,1116 రూపాయలు ఇస్తూ ఉన్నది. సంతోషమైనా కానీ మన ప్రభుత్వం కూడా మీరు ఇస్తాన్న తులం బంగారం కాకున్నా కానీ ఏదో పెంచాలంటే మీరు హామీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం నుండి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి 1 లక్షకు తోడు ఏదన్నా కానీ మన ముద్ర కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి ముద్ర కూడా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలు సంతోషపడతారు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనము, వాళ్ళు ఇచ్చిన ధనమే మనం వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. మనం ఏం క్రియేట్ చేయం దాంట్లో. కనుక తప్పకుండా ఈరోజు ఉంటే అప్పులు తీర్చుకోండి. లేదా ఇది లేట్ వచ్చిందంటే భవిష్యత్తులో మీ అమ్మాయికి పుట్టిన మన్మడో మన్మరాలకు డిపాజిట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. గౌరవ ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, నోడా చైర్మన్ వేణు గారు, మండల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరావతి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ సాహిబ్ రంజాన్ గారు, లైబ్రరీ చైర్మన్ రాయరెడ్డి గారు, ఆర్డీఓ గారు, ఇతర అధికారులందరికీ నమస్కారాలు. మీ అందరికీ తెలవాల్సిన విషయం అమ్మా, మీ అందరి ఓటు వల్ల 18 మాసాల ముందు మేము అధికారులకు వచ్చాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బీద ప్రజలకి రావాల్సిన సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గకుండా షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవాళ మేము ఇవ్వబోతున్న రేషన్ కార్డు కావచ్చు, మీకు అందుతున్న సన్న బియ్యాలు కావచ్చు, మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్న బస్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత క్లిష్ట పరిస్థితులు ఇస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే పోయిన ప్రభుత్వంలో అధికారులు, పాలకులు ఈ రాష్ట్రాన్ని ఒక శుద్ధిలేని సంసారంగా నడిపి ఒక దిశ లేకుండా దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో మనల్ని ముంచి పలాయనం చిత్తగించారు. ఆ అప్పు వల్ల ఏం జరుగుతుందంటే ప్రతి నెల ప్రభుత్వానికి
6,500,000 కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం. దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గౌరవ శాస్త్రం చెప్పినారు తులం బంగారం ఇస్తే బాగుంటుందని. ఇవ్వాలనే తపన ఉంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరిక ఉంది. మాకన్నా బాగా మీకు తెలుసు ఎంత అప్పులో ఉన్నాం మనం ఇవ్వాలని. కేసీఆర్ గారు పెట్టిన అప్పు 6,5 లక్షల కోట్లు. అంతకుముందు 65 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ పాలన వచ్చిన 65,000 కోట్లు, దాదాపు 7 లక్షల కోట్లకి ఇలా అప్పు కడుతున్నాం. అయినప్పటికీ మహిళా సోదరిమణులారా, ఇది మహిళల ప్రభుత్వం. మీకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ అందరికీ ఉచితంగా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చాం. మహిళా క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాం, లోన్లు ఇస్తూ ఉన్నాం. మీరు నిత్యావసరంగా వాడుకున్న చక్కెర కార్డులు 10 ఏళ్ళుగా ఒక్క కార్డు వచ్చిందమ్మా. ఎవరికైనా ఒక కార్డు వస్తే చేతండి, ఎవ్వరు కూడా ఒక కార్డు రాలే. ఇలా దాదాపు 17 లక్షల చక్కెర కార్డు మేము ఇవ్వబోతా ఉన్నాము. కారణం మాకు చిత్తశుద్ధి ఉంది. మేము అధికారంలోకి వచ్చింది మీకోసం, మీ అందరి సౌలభ్యం కోసం. ఇది ప్రజల పాలన, మీకు లాభం చేకూర్చే విధంగా ఉండాలనే ఈ పాలన అందిస్తా ఉన్నా. దాంట్లో భాగంగానే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అని నానా కొత్త చాటి 10 ఏళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్. మేము అధికారం రాగానే జాగా ఉన్నవాడికి డబ్బులు ఇస్తూ ఉన్నాం, లేని వాడికి ఇందిరమ్మ ఇళ్ళ పేరు డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. రైతు ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాం. రైతు బంధు పడుతూ ఉన్నాం. నాకు కూడా పడ్డది. గత 5-6 రోజుల్లో దాదాపు 6-7 ఉన్నాయి. ఏది కూడా నేను చెప్పిన మాట పూర్తిగా తప్పకుండా. మీకు తెలిసి ఒక సంసారం నడవాలంటే అప్పు భారం ఉంటే సంసారం ముందుకు పోదు. పెళ్ళిళ్ళు చేయలేము, ఇల్లులు కట్టలేము. అలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అప్పు చేసిన నాయకుడు ఫామ్ హౌస్కి పరిమితమైంది. ఆ అప్పు తెచ్చే బాధ్యత మనం మోస్తూ ఉన్నాం. అందుకే కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ మహిళల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదు. మీకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కొంత ఆలస్యమైంది. నేనైతే చెప్పాను ఎమ్మెల్యే గారు చేయించండి. అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పార్టీలు లేవు. మాకు పార్టీలు ఎప్పుడుంటాయేమో, ఎన్నికల వరకే పార్టీలు. ఎన్నికల తర్వాత సూర్యనారాయణ గుప్తా అయినా, నేనైనా, షబీర్ అలీ అయినా మీకోసం పనిచేయాలి. మీరు ఓట్లేసి గెలిపించారు, పార్టీలు ఏదైనా గెలిపించారు కాబట్టి మీకోసం పనిచేయాలి. ఇందా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి విషయంలో జిల్లా అభివృద్ధి కావాలనేది ఒక్కటే ఆకాంక్ష మాకు. నిజామాబాద్ జిల్లాకు ఒక పరిశ్రమ వస్తే సూర్యనారాయణ ఎక్కడ పేరు వస్తుందని కించితమైన ఆలోచన మేము చేయం. చాలాసార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, వెళ్తాం కూడా. పార్టీలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత మనమంతా ప్రజల మనుషులం, ప్రజల కోసం పని చేయాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పొచ్చాం. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు సస్యశ్యామటువంటి ధనాగార జిల్లా. ఇప్పుడు కరీంనగర్తో పోల్చుకున్నా, వరంగల్తో పోల్చుకున్నా మనం వెనుకబడి ఉన్నాం. ముందుకు పోవాలి. కలెక్టర్ది పూర్తి బాధ్యత. మీరు చెప్పండి మాకు ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ అవసరం ఉంది, ఏ పరిశ్రమ తీసుకురాగలుగుతాం, దానికి మేమేం చేయాలో చెప్పాల్సిందో చెప్పొచ్చాం. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు పారిశ్రామికంగా పేరున్న జిల్లా. ఆ పూర్వవైభవం రావాలి. రావటం కోసం నేను కానీ, షబీర్ అలీ గారు కానీ, మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, ఇక్కడ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారికి పోతాం. మనకు రావాల్సిన పరిశ్రమలు కానీ, అగ్రికల్చర్ పరంగా ఉన్నటువంటి సదుపాయాలు కానీ, విద్యాపరంగా రావాల్సిన కాలేజీలు కానీ, స్పోర్ట్స్ పరంగా రావాల్సిన సదుపాయాలు కానీ తీసుకొచ్చిన ముందుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తే తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన వంతు ప్రయత్నంగా ఇంత ఆర్థిక నిర్బంధం కష్టం ఉన్న ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. 200 కోట్లు పెట్టి ఒక్కొక్క నిల్లు వరకు ఒక స్కూల్ ఇస్తా ఉన్నాం. ఇలా చెబుతూ పోతే చాలా రకాలైనటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నటువంటి తరుణంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా, విద్యా పరంగా
తెలంగాణ ఒక మేలు జిల్లాగా మార్చినందుకు మా ప్రయత్నం ఉంటుంది. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాము, పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకొచ్చుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కలిసి వచ్చే అంశం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక మీద చాలా మందికి సత్సంబంధాలు ఉన్నాయి, దగ్గర బంధుత్వం ఉంది, దగ్గర బంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ జిల్లాకు రావాల్సినటువంటి విషయంలో, పరిశ్రమల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ముందుందాము, అందరం కలిసికట్టుగా పనిచేద్దామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్నటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదములు, శుభాకాంక్షలు. మునుముందు మీకు ఇంకా కార్యక్రమాలు వస్తాయమ్మా. సంక్షేమ విషయంలో ఎంత ఇబ్బందులైనా వెనక్కి పోము, కొంత సమయం పట్టొచ్చు, కానీ కార్యక్రమాలు మాత్రం దాన విడిచేది లేదు. देर है लेकिन अंधेर नहीं है। महिलाओं के बारे में जो भी वेलफेयर आपको मिलना है वो मिलेगा, उसके लिए हम प्रतिबद्ध है। रेवंत रेड्डी सरकार आपके लिए काम कर रही है, महिलाओं के लिए काम कर रही है। ये काम जारी रहेगा। निजामाबाद को इंडस्ट्रियली, एग्रीकल्चरली, एजुकेशनली सब में डेवलपमेंट करके आपके सामने हम शाबाशी लेंगे। ధన్యవాదాలు. ఈరోజు ఇలాంటి చక్కని కార్యక్రమం మన బీద వాళ్ళకు సంబంధించిన మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు ధన్పాల్ ఎమ్మెల్యే గారు సూర్య, అలాగే మా చైర్మన్ కార్యక్రమం హందాన్ గారు, అనిల్ రావు గారు, మోహన్ రెడ్డి గారు, మరియు ఇక్కడ చాలామంది ఇంకా ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి మా కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది సీనియర్స్, ఎక్స్ మున్సిపల్ కార్పొరేటర్స్ మరియు ప్రెస్ తెలుగులో చెప్పినారు కాబట్టి 525 సుమారు వాళ్ళు కూడా మైనార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా मैं आप इजाज़त दिए तो उर्दू में बात करूँ। हमारी बहनों, आप सब जानते हैं कि आज लगभग निज़ाम बेनिफिशियर्स को क्यों बोलता हूँ, दांట్లో కళ్యాణ లక్ష్మికు 130, అలాగే షాదీ ముబారక్కు 412 మందికి ఈరోజు మనం టోటల్ 572 మంది బెనిఫిషియర్స్కు ఇవాళ చెక్లు అందజేస్తున్నాం. మా సూర్యనారాయణ గారు అన్న మీరు అన్ని చేసేరు, సభ్యురాలి గారు అప్పుడు చెప్పినారు, ఇది రాజశేఖర్ గారి పీరియడ్లో ప్రాబ్లం చేసి కరెక్ట్ అన్న, మీకు జ్ఞాపకం చాలా బాగున్నది. ఇదే స్టేజ్ మీద ఇక్కడ చెప్పిన ఈ స్కీమ్తో शुरुआत कैसे हुई, मैं घर पे था, सीएम साहब मुझे फोन करके बोले शत्रुघ्न जी कहाँ है, तो फौरी आओ। टीटीडी तिरुपति देवस्थान वालों की మీరు మైనారిటీలో मुस्लिम में तुम लोग भी क्यों नहीं शुरू करते, आप लोग भी वक्फ की तरफ से शुरू करो। तो मैं बोला ना सीएम गारू वक्फ में कहाँ ही पैसे नाम को बहुत बड़ा बोर्ड है, मगर पैसे नहीं उसके अंदर, तो कैसे आप दिए तो मैं करा पाऊँ, कितने देना। मैं बोला 10 नहीं, पहले 5 करोड़ से शुरू करो। 5 करोड़ आप मुख्यमंत्री राजशेखर साहब देने से इसकी लक्ष्मी कल्याण को वो तिरुपति देवस्थान वाले शुरू करें, वर्क बोर्ड के तरफ से हम शुरू करें। बाद में फिर किरण कुमार रेड्डी थोड़े दिन के बाद गवर्नमेंट मिलेगी उसको, लेकिन 25,000 से शुरू करने पर 50,000 करें। फिर केसीआर साहब आके नाम बदले, उसको 75,000 करें, 75,000 तरह 1 लाख करें। हमारी गवर्नमेंट बोली कि हम आने के बाद 1 लाख से हटकर 1 तोला सोना भी देंगे। तो हमारे एमएलए साहब बोले भाई सब पर ये क्यों नहीं दे रहे आप। अभी महेश गौड़ साहब ने आपको डिटेल्स बताया कि ये सरकार, तो हम जब तेलंगाना बनने के बाद उनको 10,000 करोड़ रुपए सब नकद सिलक दिए, मगर केसीआर साहब होता तो हमारे को चिपा दिए, कुछ भी नहीं है चिप्पे में, खाली चिपा दिए, लेकिन हुकूमत करो बोल रहे चिपा दिए तो दिए, मगर ऊपर से बैंकों वाले आके बैठ गए पैसे पैसे बंद। तो महेश जी बोले सर 6,500 करोड़ रुपया महीना होते पहले बैंक को कर्जा नीति दे रहे,
तो डेवलपमेंट को रुका भी मैं हम नहीं रुक रहे। जैसे कि गरीबों को घर को 200 यूनिट फ्री, हमारी बहनों के लिए बसों में जहाँ चाहे तेलंगाना के अंदर बसों में फिरो। इसके बाद अब नई स्कीम आई है बारीक चावल, 3 महीने का बारीक चावल सबको आया। अंदर भी 3 నెలది సన్న బియ్యం వచ్చిందమ్మా, ఆయతో भात खाओ, नहीं आया सदा मत खाओ। आरा चावल वेरी गुड, 3 महीने का एकदम दिए ना, तो कुछ डीलर खा जा रहा अपना चावल। हाँ पूरा 3 महीने का आप बताओ, 3 महीने का मिला। कल को तो ऑडियो आएंगे तो चलता नहीं है, वो डीलरों के ऊपर निगरान का इनका ही है। नया डीलर को अपॉइंट करेंगे आटे वाला ఎవరైనా మూడు తీయకపోతే ఇమ్మీడియట్లీ రిమూవ్ చేసేయండి, కొత్త వాళ్ళకి ఇచ్చేయండి ఎవరైనా అమ్ముకుంటే। और आप लोगों से भी गुजारिश है कि डीलर क्या करें, थोड़े बहुत पैसे देके दे तो बोले नहीं देना। गवर्नमेंट कितना पैसा लगा रही है, 8 रुपया है, मगर वहाँ पे गवर्नमेंट वो चावल के लिए 35 रुपये का खर्चा आ रहा, 1 किलो को 35 रुपये खर्चा आ रहा, तो वो दे रहे फ्री में आपको। गवर्नमेंट बर्दाश्त करेगी पूरा खर्चा, तो उसके लिए बारीक चावल हम भी वही खा रहे चावल। तो कोई गरीब अमीर का नहीं है, 100 एक ही चावल खाना। ये इंदिरा गांधी जी का नारा था, गरीबी हटाओ हम सब एक है, गरीब अमीर का कोई फर्क नहीं इस देश के अंदर, ये इंदिरा जी बोले। उसी तरीके से आपको राशन कार्ड बोल रहे थे, नया राशन कार्ड आ रहा, मगर जब तक इंतजार करे बगैर राशन कार्डों में आपको जो ना उनका भी शामिल मिला क्या आ रहा अभी और కొత్త వాళ్ళకు తెలుసు వేరే ఊళ్ళో వస్తుందని కూడా వీడియో కూడా వస్తుంది మరి दे रही। अभी हम और उसका जवाब हमारे पीसीसी प्रेसिडेंट साहब दिए हैं, थोड़ा सवाल एक ही दम नहीं दे सकते। बच्चा पैदा हो तो भागवत नहीं पड़ता। अब हमारी सरकार में पैसों की कमी की वजह से एक के बाद स्कीमें हम करते जा रहे हैं। अब इंदिरा घर 5 लाख रुपये, मगर मैं हमारे मेरे साथ को भी बोल रहा हूँ, के 3500 घरों का फोटा 3500 इल्लू मन నిజామాబాద్ के శాంక్షన్ ఉంది, కానీ ఇయ్యాల వరకు 750 ఉపయోగిస్తున్నాం। అంటే ఇంకా దాదాపు 2300-400 ఇల్లు ఇంకా నా దగ్గర ఉన్నాయి, అంటే గవర్నమెంట్ దగ్గర। దయచేసి అలాంటి వాళ్ళు ముందుకు రండి। जिसका मकानात नहीं है, खाली ज़मीन है, तो वहाँ हमारे को दरख्वास्त दो, उनको नए घर मंजूर कर दे, 5-5 लाख रुपये दे। अगर ज़मीन भी ये सब वालों के लिए कभी हम कलेक्टर साहब को बुला के बोलेंगे आइडेंटिफाई करो, कॉलोनियाँ बनेंगे एकदम 500-600 घरों का एक कर देंगे। जैसा कि एक कॉलोनी हमारे नज़र में आई, वो है अभय हसन कॉलोनी। ऐसे जहाँ ज़मीना है धर्मपुरी कॉलोनी में सब इलीगल कब्जे निकाल के सही तरीके से सड़कें, मोरियाँ, करण, पीने का पानी, ये तमाम इंतजाम करते हुए घरे बना के दिए, तो कल के दिन ये शान से रह सकते भाई ये गवर्नमेंट में हमको भी घर मिला, हमको भी सर पे छत है। ये సమాజంలో మాకు ఒక ఇల్లు ఉందిరా అన్నట్టు ఆ ఫీలింగ్ రావాలని మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ పాలసీ, ఇందిరమ్మ हर आदमी को घर देना, गरीबों को बारीक चावल देना, ఈ కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఈ చక్కని కార్యక్రమం అరేంజ్ చేసిన ఆడియో గారికి, తహసీల్దార్ గారికి ఈసారి లేట్ అయింది, నెక్స్ట్ టైం లేట్ కానివ్వకుండా కొన్ని జమ కాగానే మనము తొందరగానే ఫిక్స్ చేసి తక్షణమే పంచే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ మరొకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను। ఎందుకంటే ప్రపంచంలోనే 3600 సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తు మన నిజామాబాద్ పిల్లోడు 12500 ఫీట్లు హైయెస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి పిల్లోడు మన నిజామాబాద్ నుంచి మొన్న చంద్రశిల పర్వతం ఎక్కి వచ్చినందుకు వరల్డ్ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది। అట్టి బాబును మనం
వెంకటరాజరెడ్డి గారు కలవడం జరిగింది. అన్న ఇలాగా అమలు చేస్తామని చెప్పేసి గౌరవనీయులు తెలంగాణ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ సందేశం అందజేసి పూర్తిగా నేను ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచి ఢిల్లీ నుంచి చంద్రశీల పర్వతానికి వెళ్ళేటంత దూరం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి బేస్ క్యాంపులో ప్రత్యేకమైన ఏర్పాటు చేసి మా వాళ్ళకి సంబంధించిన పూర్తి హెల్త్ చెకప్ల గురించి నిజామాబాద్కి సంబంధించిన నైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ మాజిద్ అహ్మద్ ఖాన్ గారు కూడా వచ్చి మా అబ్బాయికి పూర్తి సహకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ గారు సలహాదారులు అతను కూడా పూర్తిగా సహకరించి ఈ విజయానికి కారణంగా వెనుకొండి మమ్మల్ని నడిపించారు. ఈ వేదిక నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఈ వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. సూచన సార్. ఫస్ట్ కనీస్ ఫాతిమా. కనీస్ ఫాతిమా